హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈ రోజు రావు గారి రాజభవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు నేను చూసేస్తాను. మరి ఈలోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్కి సబ్స్క్రైబింగ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు కొంత సబ్స్క్రైబింగ్ చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యండి. మరి ఎవరు బాబు రాజభవన్లోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహో, ఓర్సాకి భూములు ఇచ్చారని నిద్రలో నుంచి లేచి వచ్చి మరీ సిదిరి గుండెలు బాదుకుంటా ఉన్నాడు. మరి జగనాయంలో ఎన్నో ప్రభుత్వ భూములను ఆపనంగా కాజేసినప్పుడు ఇతగాడి నోరెందుకు పేగలేదేంటో మరి. సరే, అప్పుడు గుడ్డుగా ఉన్నాడు కాబట్టి డిపాజిట్లు రాకుండా ఓడిపోయాడు. పాపం కష్టపడి రాత్రి కొట్టింది దిగకపోయినా మీడియా ముందుకు వచ్చాడు కదా. ఏం చెబుతాడో ఇందాం. ఇదిగో సిదిరి చేదర పుట్టించకుండా ఏం చెబుతావో చెప్పేయి. ఉర్సా ల్యాండ్ గురించి మనం మాట్లాడుకోవాలండి. మొన్న విజయవాడ ఎంపీగా మన పార్టీ నుంచి పోటీ చేసి కేసినేని నాని గారు ఆ తర్వాత రాజకీయాలకి విరామం ప్రకటించారు. పార్టీకి రిజైన్ చేశారు. రాజకీయాల నుంచి కూడా విరమించుకుంటున్నానని చెప్పినటువంటి ఆయన చాలా ఆవేదనతో ఒక మాట చెప్పారు. వైజాగ్ ఫర్ సేల్ అని. మరి చాలామంది రిటైర్డ్ ఐఏఎస్ ఆయన కూడా శర్మ గారు అనుకుంటున్నారు, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది మీ జర్నలిస్టులు కూడా ఏంటి అన్యాయం, ఊరు పేరు లేని కంపెనీకి 60 ఎకరాల భూమి అప్రంగా కట్టబెట్టేస్తారా అని చెప్పి నాకు అర్థం కాదు. అబ్బో, సూర్యుడు సూటిగా సెగలు కక్కుతున్నాడే. అర్ధరాత్రి పడుకుని మెట్ట మధ్యాహ్నంగా లేచావా సిద్రి? అబ్బా, నీ మాట అంటే మాటే. ఎంతటి గంభీరమైన గొంతు. ఏంది నీకు అర్థం కావట్లేదా? ఏటది? కంపెనీలకు భూములు కేటాయించకూడదా? ఎవరికి? ఊర్సాక? చాచా, అసలు మడిసి అన్నాక కళాపోషణ ఉండాలి, లేదంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటుంది చెప్పు. ఆ భూములు ఇచ్చింది ఆట పాట డాన్సులకు కాదు సిద్రి, ఉద్యోగాల కల్పనకు. అదంటే మీ జగన్ రెడ్డికి బొత్తిగా తెలియదు కదా. అంతేలే, కొత్తగానే ఉంటుంది. కాజేయడం, కమిషన్ పేరుతో దోసేసుకోవడమే కానీ ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు ఎంకరేజ్ చేసిన చరిత్ర జగన్ రెడ్డికి లేదు కదా. నీకు అన్ని కొత్తగానే ఉంటాయి. సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. మీడియా వాళ్ళు ఘోషిస్తున్నారు, మేధావులు ఘోషిస్తున్నారు, ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ అడుగుతున్నారు. ఆ ఉర్సా క్లస్టర్స్ అన్నటువంటి కంపెనీకి అపరంగా మీరు ఎలా భూమి కట్టబెట్టేస్తారు అంటే ఇంతవరకు ప్రభుత్వం స్పందించాలి కదా. ఆ కన్సర్న్ మంత్రి ఇదిగో మేము చేసినటువంటి వర్క్ ఇది అని స్పందించాలి కదా. వాళ్ళు స్పందించరు. ఆ కంపెనీ వాడు స్పందించాడు. మొన్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు కంపెనీ వాడు ఏమంటాడు, కంపెనీ వాడు ఒక నోట్ రిలీజ్ చేశాడు. ఉర్సా పవరింగ్ ఇండియాస్ ఏఐ రెవల్యూషన్ అని చెప్పి ఒక నోట్ రిలీజ్ చేసి, నోట్లో 2 పాయింట్లు ఉన్నాయి. మనం చాలా ప్రధానంగా గమనించాల్సినటువంటి పాయింట్లు ఇవి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు మేధావులు గమనించాల్సినటువంటి అంశం ఇది. చూడు సిదిరి, ఓర్సా సంస్థ నోట్ రిలీజ్ చేసిందంటే ఏమనుకోవాలి? పారదర్శకంగా ఉన్నట్లే కదా. మేధావులు, మీడియా వాళ్ళు గమనించాల్సిన అంశం అంటూ బలేగా చెబుతా ఉన్నావుగా. గంజాయిలో రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉంచిన జగన్ రెడ్డిని చూసి సదరు మేధావులు, మీడియా వారు కూడా అప్పట్లో దుమ్మెత్తి పోసారు. జగన్ ఏమైనా స్పందించాడా? ఇప్పుడు గుండె బాదుకుంటున్నా నువ్వేమైనా స్పందించావా? దొన్నపోతు మీద వాన పడ్డట్లు కామ్గా ఉండిపోయావు. అది సరే, ఓర్సా సంస్థ ఏమని ఆ నోట్లో రాశారో ముందు అది చెప్పి దొబ్బించుకో. ఉర్సా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మాట ఏంటంటే, we did not receive the land for 99 paisa per acre. Our proposal was, అంటే their proposal, Ursa clusters proposal was 1 crore per acre for 3.5 acres and 50 lakhs per acre for 56.5 acres. వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. ఆ 3.5 ఎకరాలేమో ఎకరా ₹1,00,00,000 ఇవ్వండి, హిల్ 3లో కాపులపాడులో 56.5 ఎకరాలు ఎకరా 50 లక్షలకి ఇవ్వండి అని వీళ్ళు ప్రపోజల్ పెడితే గవర్నమెంట్ వెంటనే దాన్ని అప్రూవ్ చేసింది. అంటే గవర్నమెంట్కి అక్కడ ఉన్నటువంటి రేట్ ఏంటో
అక్కడ ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఏంటో, అక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఎఫెక్టివిటీ ఏంటో గవర్నమెంట్ ఆలోచించదా? మరి 99 పైసలకి ఎకరం భూమి ఇచ్చారు అంటూ మీ జగన్ రెడ్డి ఇంతేసి గొంతేసుకుని గావుకేకలు పెట్టాడు కదా, కాస్త నువ్వైనా చెప్పు. అది 99 పైసలు కాదు తొగ్లక్ రెడ్డి, ఎకరం ₹1,00,00,000 చొప్పున 3.5 ఎకరాలు, ఎకరం 50 లక్షల చొప్పున 56.5 ఎకరాలు తీసుకునేందుకు సమ్మతమే అంటూ ఉర్సా కంపెనీ స్వయంగా ప్రపోజల్ పంపిందని మీ బాస్కు చెప్పు అప్పలరాజా. వాళ్ళ ప్రపోజల్ పెట్టారని నీ ఏడిపోయిందట. భూములు బేరానికి ఎట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అనుకుంటా ఉన్నావా కూటమి ప్రభుత్వం? అక్కడ కంపెనీలు పెట్టేందుకు ప్రోత్సాహాలు కావాలి కదా. మీలాగా కాయ రాజా కాయ అంటూ సౌక బేరాలాడాలంటే అయ్యే పని కాదులే సిదిరి. ఆయన కంపెనీలను ఒప్పించి మెప్పించి పెట్టుబడులు పెట్టించడం ఓ ఆర్ట్. అది జగన్ రెడ్డికి మచ్చుకైనా లేదు, బాబు గారికి మొండిగా ఉంది. అదే ఆర్ట్. ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు మాకు 25 లక్షలు 50 లక్షలు ల్యాండ్ ఇవ్వండి అంటే మీరు అంతే రేటుకి క్యాబినెట్ అప్రూవ్ చేస్తుందా? ఇదేనా క్యాబినెట్ పని? ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల్ని ఇలాగే తగలబెట్టేస్తారా మీరు? రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు ఇలాగే తగలబెట్టేస్తారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు ధర. ఇక్కడ ఇది మనందరం గమనించాలి. వాళ్ళు ప్రపోజ్ చేశారు మాకు ఈ రేటుకి ఇవ్వండి అంటే రాష్ట్ర క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఎప్పుడైనా ఇది విన్నాం? ఇది మనం మాకు ల్యాండ్ కావాలని ఎవరైనా ప్రపోజల్ పెట్టుకుంటారు, మాకు ఈ రేటుకి ఇస్తే మాకు కంఫర్టబుల్ అని అనుకుని అంటారు. అది రాష్ట్ర ప్రభుత్వం రేటు నిర్ణయించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నిర్ణయించి ఈ రేటుకి మీకు ఇస్తున్నాము అని చెప్తుంది. వాళ్ళు ప్రపోజ్ చేశారంటే వీళ్ళు అప్రూవ్ చేశారు. ఇదిగో సీదిరి, రేపటి రోజున ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా ఉంటే అప్పుడు మీరు ఈ గోల చేసేయాలి. కంపెనీలను అసలు ఏపీలోకి రాకూడదు అని మీరు మీ పార్టీ వాళ్ళు కంకణం కట్టుకున్నారా ఏంటి? డ్రాయర్ల కంపెనీ సైతం కమిషన్ కక్కుర్తో రాష్ట్రం వదిలిపోయేలా చేసేసింది మీరు కాదు. మీకు జనం బాగుపడి పచ్చగా కలకలాడితే నచ్చదు, కాళ్ళలో నిప్పులు పోసుకుంటారు. చీ 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 చీ. సరే, జగన్ ప్రస్తుతం ఆడుతున్న డ్రామాలపై ఒక కామెంట్ చేసి ఇక బయలుదేరలే అప్పలం రాజు. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే డ్రామా, ఇంతకంటే బంధుప్రీతి, ఇంతకంటే దోపిడీ, ఇంతకంటే దౌర్భాగ్యం ఈ దేశంలో ఎక్కడైనా ఉంటుందని నేను అడుగుతా ఉన్నా. జగన్ కు బంధుప్రీతి ఎక్కడ ఉంది అప్పలరాజు? సొంత చెల్లిని తల్లిని రోడ్డు మీదకి నెట్టేసినాడు. అలాంటి సెంటిమీటర్లు ఉండవు. ఇక దోపిడీ అంటావా? నువ్వు అన్నట్లు యథేచ్ఛగా చేసుకున్నాడు. దేశంలోనే ఏ సీఎం చేయనంత దుర్మార్గంగా చేసేసాడు. ఈ 2 పాయింట్లు నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా. ఇక చాలే ఏళ్ళు. ఇదిగో ఊరకే జయబ్రాండ్ల మధ్య తాగకు, మురుక్కాలలో పడిసేయి. దాచుకున్నట్లున్నావు కదూ, ఆరోగ్యానికి అపాయకరం. ఎల్లిరా సిదిరి, ఎల్లిరా.